ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. ప్రియమైన వారలారా, నిజంగా మన జీవితాలలో దేవుని నడిపింపును కోరుకునే సందర్భము చాలా తక్కువగా ఉంటుంది కదా. ఏదో అవసరమైనప్పుడు తప్ప, అనగా కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బందులలో ఉన్నప్పుడు తప్ప దేవుని నడిపింపును ఎప్పుడూ కోరుకోము. ఏ ఇబ్బంది లేనప్పుడు దేవుణ్ణి అనుదినము గుర్తు తెచ్చుకునేవారు చాలా తక్కువ మంది ఉంటారు. దేవునితో సంబంధం లేకుండా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి, తెలివితేటలను బట్టి జీవితాలను నడిపించుకుంటూ ఉంటాము. అయినప్పటికీ ఆ జ్ఞానము, తెలివితేటలు మనల్ని కాపాడలేవు. అయితే వాక్యం చెబుతుంది, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను అని. కాబట్టి నీవు నేను ఎలా నడుస్తున్నాము, మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుని యొక్క కాపుదల, భద్రత మనకు కావాలంటే దేవుని సన్నిధిలో ఉండి ఆయన నడిపింపును మనము కోరుకోవాలి. ఆయనే మనల్ని నడిపిస్తారు. కాబట్టి మనకు ప్రయోజనము కలిగే విధంగా దేవుడు మనల్ని ఎల్లప్పుడూ నడిపించాలని ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకోండి. అవును యేసయ్య, మీకు ప్రయోజనము కలుగునట్లు మీకు ఉపదేశము చేస్తానని మాతో వాగ్దానము చేసినందుకై మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అదే రీతిగా తండ్రి, ప్రతి విషయంలో కూడా మాకు కావలసిన తెలివిని, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మేము నడవవలసిన ప్రతి మార్గమును మీరు సరళము చేయమని, మీ కృప మెండుగా మా అందరి మీద కూడా అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్.